ఈ టెంపుల్ని కళింగరాజు 8వ శతాబ్దంలో నిర్మించారు. అంటే దాదాపు ఇప్పటికి 1200 సంవత్సరాల క్రితం. ఈ టెంపుల్ పేరు శ్రీముఖలింగం. ఇక్కడ ఉన్న శివునికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడా చూడని విధంగా శివుని లింగానికి ఒక ముఖం కలిగి ఉంటుంది. అందుకే ఈ టెంపుల్ని ముఖలింగంగా పేరు పొందింది. ఇక్కడ శివుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు: శ్రీ మధుకేశ్వర, సోమేశ్వర అండ్ భీమేశ్వర. ఇది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం టౌన్కి 48 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ముఖలింగం గ్రామంలో ఉంది. ఇది పూర్తిగా రాతితో నిర్మించబడిన ఆలయం. ఒకటి తక్కువ కోటిలింగాల ఆలయంగా పిలువబడుతుంది. ఇక్కడ చాలా కోటిలింగాలు దొరికాయి అని చెప్పి మొత్తం కూడా కోటిలింగాల సమూహంతో ఒక చిన్న కాశీలాగా అంటే పిలుస్తారు. ఇక్కడ శివుడు విప్ప చెట్టు నుంచి వెలువరించారు అని ముఖలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ ఆలయంలో అష్టదిక్పాలకులు కూడా ఏర్పడి ఉన్నారు. ఇక్కడ ఉన్న నది పేరు వంశీధార. దీన్నే వేణుగంగా అని కూడా అంటారు. ఈ వేణుగంగా నది స్నానం, అష్టలింగ ప్రదక్షిణం చేసి శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శించిన వారికి కైలాస ప్రాప్తి అని చెప్పబడుతుంది. ఇక్కడ మహాశివరాత్రిని మహావైభవంగా కూడా జరుపుతారు. సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రసిద్ధ ఆలయాన్ని తప్పక సందర్శించండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వెళ్ళి ఈ ఆలయం అయితే తప్పక చూడండి. ఇది కూడా అష్టదిక్పాలనలో ఒక ఆలయంగా చెప్పబడుతుంది. ఇది అయిపోయిన తర్వాత సోమేశ్వర, భీమేశ్వర సందర్శనం కూడా తప్పకైతే ముగించండి. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో తప్పక సందర్శించండి. ఈ గుడి గురించి మీకు ముందే తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి.